అన్న ఏంటి బాగుందా? బాగా ఏ నేను నేనే బాగుందని ఎక్కడ చెప్పను, వేరే వాళ్ళు చూసి చెప్పను. సరే. ఇక్కడ ఫుగ్గి మొత్తం తినేసిందిలే, బాగున్నట్టే, మొత్తం అయిపోయింది కదా. హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు మా నాయనమ్మ సొరపిట్టు చేసి చూపిస్తుంది, చూడండి. ఇది అన్నంలోకి అయితే ఏం లేదు, మైండ్ బ్లాక్ అయిపోద్ది, అంత బాగుంటుంది. చారు కానీ రసం కానీ ఉంటే సైడు ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. సరే మరి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దామా, వదండి. ముందుగా యాజ్ యూజువల్ స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో ఉన్న తడంతా పోయినాక నూనె పోసుకోండి. వేరుశనగ నూనె పోసుకోండి, బాగుంటుంది. మామూలు నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ కంటే వేరుశనగ నూనె బాగుంటుంది. వేరుశనగ నూనె అంటే కడపది కాదు, కర్నూలుది బాగుంటుంది, అది చూసుకోండి, వేసుకోండి, బాగుంటుంది. లేకపోతే బయట గానుగలు ఉంటాయి, ఆ గానుగల్లో కొనుక్కోండి, బాగుంటుంది, ప్యూర్గా ఉంటుంది. ఇప్పుడు మా నాన్నమ్మ వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి ఒక 5 minutes ఉడికించండి. ఒక 5 minutes తర్వాత వేగినాయో లేదు చూసుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఉల్లికాయలు వేసుకోండి ఎక్కువ, అసలు ఉల్లికాయలు లేకపోతే సొరపిట్టు ఉండొద్దు. నీ వాసనకి ఏం లేదు, చచ్చిపోతారు, అసలు పోదు, అది ఉంటేనే బాగుంటుంది. అట్లా లాగుతాను బాగా కలిపేసుకోవాలి, క్లీన్ చేసుకొని. ఈ సొర ముక్కలు ఆల్రెడీ మనం క్లీన్ చేసుకుని వేడి నీళ్ళలో వేసి ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇవి వీటిలో సరిపడా కారం, ఉప్పు కూడా వేసేసుకుందాం. మళ్ళీ ఉప్పు చూసుకుని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉల్లిపాయల్లో వేగేటప్పుడు కొంచెం వేసాం కదా, మళ్ళీ ఎక్కువైతే ఏం చేయలేం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఏం కదా మనం. మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి ఏమి వేయమండి సొరపిట్లో. మాకు న్యాచురల్ సొర ఫ్లేవర్ తెలియాలి అంతే. మేమైతే ఇలాగ చేసుకుంటాం. కొంతమంది చేస్తారు కదా, స్పైసెస్ బిర్యానీలు ఇవన్నీ వేస్తారు. వాళ్ళు బిర్యానీ చేస్తారో లేకపోతే సొరపిట్టు చేస్తారో అర్థం అవ్వదు. సరే, ఇంకా ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా, ఎవరో టేస్ట్ వాళ్ళది. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అలా వండుకుంటారు. మాకు ఇలాగ ఇష్టం కాబట్టి మేము ఇలా వండుకుంటున్నాం. మీకు కూడా నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే మీరు చేసుకోండి ఇలా. ఇప్పుడు ఉప్పు కారం వేసి మిక్స్ చేసుకున్నాం కదా, అది సొర పిట్ని, అది సొరది మీట్ ఉంది కదా, అది మిక్స్ చేసుకున్న దాన్ని ఇంకా ఇందులో వేసేయాలి. అది బాగా వెట్టుకుంటుంది కదా, సొద్దులానే ఉంటుందిలే. ఫస్ట్ అది హీట్ అయ్యి అదే కొంచెం ఉడికింది, కుక్ అయిన తర్వాత అది పొట్టు టైప్ వస్తుంది. ఇంకా అది కొంచెం వెట్టిపోయి డ్రై టైప్లో వస్తుంది.
ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సిమ్లో పెట్టుకోండి, గ్యాస్ సిమ్లో పెట్టుకున్న తర్వాతే లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేయాలి దీన్ని. హై ఫ్లేమ్లో కుక్ చేసారా ఇంకా అది మాడిపోతుంది. అసలు మాడిపోతే అసలు సొరపిట్టు ఉన్నట్టే ఉండదు, ఏదోలాగా ఉంటుంది, అసలు టేస్టే బాగోదు. అదొకటి మెయిన్, అంతే. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఉప్పు కూడా మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు ముందే సెట్ చేసుకోండి కలిపేటప్పుడే. మళ్ళీ వెనకాల వేసినప్పుడు ఏంటంటే కొంచెం అక్కడక్కడ ఉప్పుగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది సొద్దులుగా ఉంటుంది కదా. నువ్వు ఎంత కలిపినా అది మొత్తం పీల్చుకోదు. ఒక 5 minutes సరిపోతుంది, ఇంకా ఉడికించుకుని దించేసుకోండి. ఇంకా మన ఫ్లేవర్ఫుల్ సొరపిట్టు రెడీ అయిపోయింది కదా ఈజీ వేలో. నచ్చితే మీరు కూడా వండుకుని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇందులో ఈ బోన్ ముక్కలు ఉంటాయండి, అసలు మామూలుగా ఉండవు, అంత బాగుంటాయి, కరకరలాడుతుంది, చాలా బాగుంటుంది. వేడి సొరపిట్టుని వెంటనే అన్నంలో వడ్డించుకుని తినేయడమే. చారుతో కూడా చాలా బాగుంటుంది. అన్నం కొంచెం తిన్నాక ఇంకా చారుతో తింటే ఇంకా చాలా బాగుంటుంది. అది తిన్న వాళ్ళకే తెలుస్తుంది. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి, ఒకసారి చేసి ట్రై చేసి చూడండి. మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది ఆగుతుంది, ఈ కాకులు అరుస్తూనే ఉన్నాయి, ఎందుకో తెలియట్లే. సరే మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాగుందా? ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం, బాయ్.